అధ్యక్షుడు విజయ్ సాధు, వేదిక మీద మిత్రులు, సభలో మిత్రులారా, కామ్రేడ్స్. నిజానికి శ్రోతగా మాత్రమే వచ్చాను. అది కూడా సరిగ్గా 5:30, 6 గంటలకు స్కైబాబా ఇంకొక సమావేశం ఏర్పాటు చేశాడు, అటు వెళ్ళవలసి ఉంది. ఇక్కడ అత్యవసరమైన పుస్తకం, ఈ తరానికి అవసరమైన పుస్తకము, మోహన్ తలారి పట్ల అభిమానము, గౌరవం వల్ల అభినందించడానికి మాత్రమే వచ్చాను. అయితే శ్రోతగా కూర్చునే అధికారం, హక్కు కొందరికి ఉండదు అనుకుంటాను. బహుశా ఉంటే వేదిక మీద ఉండాలి, లేకపోతే రాకూడదు. ఇవాల్టి ఈ పుస్తకం బాబాసాహెబ్ ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఆయనను గౌరవించి ఆయన అప్పటికే సాధించిన అపారమైన ప్రజ్ఞను దృష్టిలో పెట్టుకొని తాము కూడా తమ సంఘానికి జాత్ పాత్ తోడక్ మండల్, జాతులు, కులాలు, విభజనలు అన్నిటినీ రద్దు చేసే సంస్థ అని పెట్టుకుని ఆయనను అధ్యక్షోపన్యాసానికి ఆహ్వానించి ఆయన అధ్యక్షోపన్యాసం పంపించిన తర్వాత, మామూలుగా ఎవరైనా అధ్యక్షుడిగా పిలిచి గౌరవించడం అంటే ఆయన ఏమి చెప్పినా అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఆయన పంపించిన తర్వాత అసలు సభనే రద్దు చేసి అధ్యక్షోపన్యాసాన్ని రద్దు చేసి, అంటే మామూలుగా 3000 ఏళ్లుగా మనుస్మృతి భావజాలం అమల్లో ఉన్న ఈ దేశంలో, ఈ సమాజంలో ఎన్ని అవమానాలు, ఎన్ని వివక్షలు, ఎన్ని అస్పృశ్యతలు ఎదుర్కొంటున్నారో అవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక ప్రపంచం గుర్తించిన మేధావిని పిలిచి అవమానించిన ఒక సందర్భాన్ని కుల నిర్మూలన గుర్తు చేస్తుంది. కుల నిర్మూలన పుస్తకం, ఆ పుస్తకంలో ఉన్న విషయాలు వాటి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ అసలు పుస్తక ప్రచురణ, పుస్తక రచన వెనుక ఇంత ఈ అవమానం ఉన్నది, ఈ వివక్ష ఉన్నది, ఈ అస్పృశ్యత ఉన్నది దగ్గర ప్రారంభిస్తే, ఆ పుస్తకం ఇప్పటికి 90 సంవత్సరాలు అయింది. ఆయన వాళ్ళ అధ్యక్షోపన్యాసం నిరాకరించగానే తానే అచ్చు వేశాడు, ఆ విషయాలన్నీ కూడా రాశాడు. మళ్ళీ నేను కొత్తగా వాటిలోకి చెప్పనక్కర్లేదు. అత్యద్భుతమైన పుస్తకం. ఈ దేశంలో కుల నిర్మూలన అవసరం ఏమిటి, కుల నిర్మూలనకు ఏ మార్గాలు ఉన్నాయి, కుల నిర్మూలన మార్గాలను ఇంకా ఎట్లా అన్వేషించాలి అని చాలా విస్తారంగా చర్చించిన పుస్తకం. 90 సంవత్సరాలైంది. అనేక భాషల్లోకి అనువాదం అయింది. మన భాషలోకి కూడా కనీసం 4 అనువాదాలు ఇప్పటికే వచ్చున్నాయి. కానీ ఇప్పటికీ పైగా అది రాసినప్పుడు కులం ఎంత బలంగా ఉన్నదో అంతకు కొన్ని రెట్లు ఎక్కువ బలాన్ని ఇవాళ సంతరించుకున్నది. కులం ఇంకా స్థిరీకరించబడింది. ఇవాళ స్టాలిన్ ప్రస్తావించి ఉన్నాడు, 2 మామూలు మన పరిభాషలో చెప్పాలంటే వెనుకబడిన కులాలు, బీసీలో ఉన్న కులాలు. ఒక కులం అబ్బాయి ఇంకో కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. అగ్రవర్ణాలు, దళితులు అనే ఒక నిచ్చెన మెట్ల వరుసలో పైన కింద ఉన్న వాళ్ళని పక్కన పెట్టండి, ఇద్దరూ కింద ఉన్న వాళ్లే, కానీ చేసుకోవడానికి వీల్లేదు. అబ్బాయి హత్య జరిగింది. అంటే కులం ఎపి ఫెనామినాన్ అన్నాడు అంబేద్కర్. ఇది ఎక్కడికి పోతే అక్కడ సమాజంలో సర్వ రంగాలలో, సర్వ స్థాయిలలో అది అడ్డం వస్తూ ఉన్నది, కనబడుతూ ఉన్నది అని 1936లో ఆయన అన్న నాటికి 2025లో మనం చూస్తున్న నాటికి ఇంకా పెరిగింది. కళ్ళ ముందర కనబడుతుంది, తెలియకుండా ఉంది. మన మనసుల లోపల బహుశా కుల నిర్మూలన చెప్పేవాళ్ళు, మాట్లాడే వాళ్ళ మనసుల లోపల కూడా ఆ విష భావజాలపు బీజాలు ఉన్నాయి. వీటిని ఎట్లా సంస్కరించాలి, వీటిని ఎట్లా తొలగించాలి? ఇవి లేకుండా ఇవాళ ఏ మనిషి అయినా నేను పూర్తిగా కుల నిర్మూలనవాదిని అనడానికి అవకాశం లేని ఒక స్థితి ఉన్నది. ఈ స్థితిలో కుల నిర్మూలన భావాలు ఎట్లా ప్రచారం చేయాలి? ఇది బహుశా మనందరి ముందర, కుల నిర్మూలన కోరుకునే వాళ్ళందరి ముందర ఉన్న పెద్ద సవాల్. దాన్ని విస్తృతంగా ఎన్ని రూపాలు ఉంటే, ఎన్ని ప్రక్రియలు ఉంటే అన్ని ప్రక్రియల్లో కుల నిర్మూలన పుస్తకం రావాలి. కుల నిర్మూలనలో చెప్పిన భావాలు ఒక గ్రాఫిక్ నవల రావాలి, ఒక కవిత రావాలి, ఒక నాటకం రావాలి, ఒక సినిమా రావాలి. అన్ని కళారూపాలలో ఆ భావాల ప్రచారం జరగాలి. మరీ ముఖ్యంగా ఇవాళ ఒక కొత్త తరం, వాళ్లకు పాత నుడికారం తెలియదు, పాత మాధ్యమాలలో వాళ్ళు చదువుకోలేదు,
పాత రోజుల్లో ఉన్న సామాజిక జీవితము, రాజకీయ జీవితము, ఉద్యమ జీవితము లేదు. అటువంటి స్థితిలో ఒక తరం అభివృద్ధి చెందుతూ ఉన్నది. గత 30 ఏళ్ళు కావచ్చు, గత 40 ఏళ్ళు కావచ్చు, ఒక తరమో 2 తరాలు అటువంటి తరాలు వచ్చాయి. వాళ్లకు కుల నిర్మూలన భావాలు ఎట్లా అందించాలి, అది తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. మోహన్ తలారి చేసినందుకు అభినందనలు. ఈ తరానికి సులభంగా కుల నిర్మూలన ఎట్లా చెప్పాలి. కుల నిర్మూలన కేవలం 1936 పుస్తకం మాత్రమే కాదు. 36 కన్నా ఒక 20 సంవత్సరాల ముందే 1916లోనే బాబాసాహెబ్ సమర్పించిన, యూనివర్సిటీకి సమర్పించిన ఒక పత్రం ఉన్నది. కులం పుట్టుక గురించి దానిలో చర్చించాడు. కనుక ఆ పత్రాన్ని, ఈ పుస్తకాన్ని రెండిటినీ కలిపి సులభమైన అనువాదం చేసి ఈ తరానికి అవసరమైన ఒక పని, ఇవాళ అత్యవసరమైన ఒక పని చేసినందుకు తలారికి, మోహన్ తలారికి అభినందనలు. పుస్తకం ప్రచురించిన శేషుకు అభినందనలు. ఈ పుస్తకం విస్తృతంగా జనంలోకి వెళ్తుందని, వెళ్ళాలని నా వంతుగా వీక్షణం. ఈ సంచిక రేపు విడుదలవుతుంది. ఈ పుస్తకం ప్రకటన వేశాను, ఈ పుస్తకం కొనండి అని. కాబట్టి ఈ పుస్తకాన్ని వీలైనంత ఎక్కువ ప్రచారం చేద్దాం. బాబాసాహెబ్ భావాలను మరింత ఎక్కువగా ప్రచారం చేద్దాం.